శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు వాల్మీకి స్కూల్ ప్రక్కన ఉన్న చౌడేశ్వరి కళ్యాణ మండపంలో కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికొంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ నాయకులు, టీడీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, పివి పవన్ కుమార్ రెడ్డి, మైనారిటీ నాయకులు అహ్మద్ ఆలీ, మనోహర్ నాయుడు, బీసీ నాయకులు నాగప్ప, కుటగుళ్ళ శంకర్, గంగరాజు, బి శ్రీరాములు, వీరభద్రం, బిల్డర్ రమణ, సోంపాల్యం నాగభూషణం, గంగులప్ప, పీట్ల రమణమ్మ, సుధాకర్, బిఎస్ఎన్ఎల్ భాస్కర్, కటిక పుల్ల ఖాదర్ బాషా, టీడీపీ కౌన్సిలర్లు సావిత్రమ్మ, బహుద్దీన్, రంగారెడ్డి, కృష్ణప్ప, మహబూబ్ బాషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కానీ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించినప్పుడు ఆ కార్పొరేషన్ డైరెక్టర్ చేయడానికి ఏమైనా పని ఉంటుందా? తన కులాన్ని, తన కులంలో వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఒక రూపాయి ఏమన్నా సాయం కలిగే పరిస్థితిలో ఆ డైరెక్టర్ ఉన్నాడా? లేడు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చుకోవడానికి మాత్రం ఆ కార్పొరేషన్లు పనిచేస్తున్నాయి. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసమే ఆ 56 కార్పొరేషన్ల చైర్మన్లు, దాంట్లో ఉండే డైరెక్టర్లకు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోషించుకుంటున్నారు. కానీ కులంలో ఉన్న వేలాది మందికి ఏమైనా అభివృద్ధికి డబ్బు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమీ కేటాయించలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందా అనేది మనం గమనించుకుంటే, బీసీలకు చట్టసభల్లో 33.3% రిజర్వేషన్లు ఇవ్వాలని, జనాభా తమాషా ప్రకారం బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని, 25% బడ్జెట్ బీసీల అభ్యున్నతి కోసమే కేటాయించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు కేటాయించి బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పి తీర్మానం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. కేవలం తీర్మానం చేయడమే కాదు, దానికి తగ్గట్లు బడ్జెట్ కేటాయింపులు చేసి చేతి వృత్తుల వారికి 4 లక్షల పైచులకు చేతి వృత్తుల వారికి రుణాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర పోతా ఉంటే, ఏమప్పో 5 గంటలకు ప్రోగ్రాం అన్నారు, మా ఇంటి ముందు రోడ్లు ఖాళీగా ఉన్నాయే, ఊర్లో పరిస్థితి ఎట్లుందని చెప్పేసి ఒక సోదరుడికి ఫోన్ చేస్తే మిద్దిపైకి పోయి వీడియో కాల్ చేసి చూపించారు. ఊర్లో బజార్లు కూడా ఖాళీ ఉంటాయి. ఏం ఊర్లో బజార్లు ఖాళీ ఉన్నాయి, ప్రోగ్రాం ఉందా లేదా అని చెప్పి టీవీ ఛానల్ పెట్టి చూస్తే ఎక్కడా లైవ్ లేదు. ఫోన్ లేదు, సాక్షి టీవీ పెట్టి, సాక్షి టీవీలో ఉన్న లైవ్ ఉందంటే సాక్షి టీవీలో కూడా లైవ్ లేదు. కరెక్ట్ గా పెట్టినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఏం చేసిందని చెప్పి వివరిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చింది, చేయూత ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చింది, ఆసరా ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చిందని టేబుల్ వేసి చెప్తా ఉన్నారు. అందరికి వచ్చిన పథకాలు వచ్చినాయి తప్పితే ప్రత్యేకించి మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసిందా అంటే ఒక్క పథకం కూడా లేదు. బీసీలకు వచ్చిన పథకమే వాళ్ళకు వచ్చింది, ఎస్సీలకు వచ్చిన పథకమే వాళ్ళకు వచ్చింది, మిగతా వాళ్ళకి వచ్చిన పథకం వాళ్ళకి వచ్చింది. ప్రత్యేకించి ఏమీ రాలేదు. మరి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేకించి మైనార్టీలకు ఏ పథకాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. మీరే చెప్పండి ఏమేమి పథకాలు ఉన్నాయో. మిగతా సంక్షేమ పథకాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కేవలం మైనార్టీలకు ఇచ్చిన పథకాలు చెప్పండి. దుల్హన్ పథకం ఉంది, అవునా? సంక్రాంతి కానుక ఉంది, అవునా? ఇంకా మౌజాళ్ళకి వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు, గౌరవ వేతనాలు ఇచ్చారు, దుకాన్ మకాన్ ఇచ్చారు. ఇన్ని పథకాలు సంక్షేమ పథకాలు. రంజాన్ తోఫా, మసీదు మరమ్మతులకు కూడా నిధులు కేటాయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రత్యేకమైన ప్రేమ ఉండడం అంటే అదే కదా. అందరితో పాటు ఇచ్చే పథకాలు ఇస్తూ మేము వీళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాం అంటారు. ప్రత్యేకంగా ఇస్తేనే కదా మీ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లు. అటువంటి ప్రత్యేకమైన పథకాలు ఏవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు పరచలే. ఇటువంటి ప్రత్యేకమైన పథకాలన్నీ కూడా అమలు పరిచిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ, ఎప్పుడు బీజేపీలో అలయన్స్ లో ఉంటూ కూడా మైనార్టీల మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము మైనార్టీలు పక్షపాతమని చెప్పుకుంటూ బీజేపీతో అక్రమ సంబంధంలో ఉంటూ నకిలీ హిందూ వేషాలు వేసింది ఎవరు?
జగన్మోహన్ రెడ్డి. శారదా పీఠాధిపతిని కలుస్తూ వాళ్ళని కలుస్తూ వీళ్ళని కలుస్తూ నకిలీ హిందూ వేషాలు వేసింది ఎవరు? ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఎవరి పక్షపాతి కాదు, సొంతంగా ఆయన ఒక్కరికే పక్షపాతి. ఉంటే ముగ్గురు నలుగురు పెద్ద రెడ్లకు పక్షపాతి, మిగతా ఎవరికి పక్షపాతి కాదు ఆయన. సోదరులారా బాగా గమనించండి. బీసీలకు కూడా 19 కులవృత్తులకు సంబంధించి పనిముట్లు పంపిణీ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో చేతి వృత్తుల వారికి స్వయం ఉపాధి కొరకు రుణాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 4,25,000 మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ కుటుంబ వృత్తులకు చేయూతనిచ్చి కుటుంబాలు నిలబడి చేసేటట్లు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వస్తుంది. చేనేత నేస్తామంటారు, ఇస్తున్నారు డబ్బులు. వృత్తికి ఇచ్చే డబ్బులు కుటుంబాన్ని నిలబడుతుంది, వ్యక్తికి ఇచ్చే డబ్బులు వైన్ షాప్ కి చేయూతాయి. అవునా కదా? మొన్న ఒక ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాడు, సార్ మాకు వాహన మిత్ర 10,000 వస్తుంది సార్, 8,400 ఇన్సూరెన్స్ పోతుంది, ఒక 2,000 బండి ఎఫ్సీ చేయించుకోవడానికి ఉపయోగించుకోవాలా, 10,000 పడతానట్లే, ఎవరు ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదు సార్, ఎవరు ఎఫ్సీ చేయించుకోవడం లేదు, వైన్ షాప్ దగ్గర పోయేసి అందరూ 4-5 మంది కూర్చొని పార్టీలు చేసుకుంటున్నారు సార్. ఈ పని చేసే బదులు ఇన్సూరెన్స్ చేయించు కదా సార్, మా బండికి ఇన్సూరెన్స్ చేయించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అట్లా చెయ్యరు. రహస్యం ఏమంటే ప్రభుత్వ ఖజానా నుంచి పథకం రూపంలో డబ్బు పేదవారి ఇంటికి చేరాలి, పేదవాడు దాన్ని వైన్ షాప్ లో ఖర్చు పెట్టాలా, వాటి నుంచి డబ్బు అది రూపాయి యొక్క రూట్ మ్యాప్ అది జరుగుతుంది. బాగా గమనించండి. మన ఇంట్లో జ్వరం వచ్చిన పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఇంటి ముందు ఐస్ క్రీమ్, ఎండాకాలం ఐస్ క్రీమ్ బండి వాడు వస్తాడు, మన పిల్లోడికి ఏమో జ్వరం వస్తుంటుంది, వాడు ఐస్ క్రీమ్ అని అడ్డం పట్టి ఏడుస్తాడు.